విజయసాయిరెడ్డి గురించి వైరల్ అవుతుంది కదా ఒక న్యూస్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం చెబుతామమ్మా మేము, అది ఆయన సొంత విషయం. దాని గురించి ఎవరు ఏం మాట్లాడలా, మేమైతే అసలు మాట్లాడలా. జర్నలిస్టుగా మీ బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు జర్నలిస్టులు కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే మరి నిన్న వాడు మాట్లాడే మాటలు, విజయసాయిరెడ్డి గారు అనేవాడు మాట్లాడే మాటలు అంతా ఇంత మాటలు కాదు, మాకేం కడుపు మండుతుంది. ఎందుకంటే మేము వాడు చేసిన పనులకు మా వాళ్ళు ఏమన్నా అన్నారా? జర్నలిస్టులు కాబట్టి రాధాకృష్ణో వంశీయో మరి వంశీకృష్ణ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు జర్నలిస్టు కాబట్టి. అంతేగాని మాకేం అవసరం? మరి వీడెందుకు ఒక కులాన్ని ఎత్తుతాడు? మేమేం ద్రోహం చేసావాడిని, మేమేమి అన్యాయం చేసేవాడిని? 5 సంవత్సరాలు పరిపాలన చేశాడుగా, మళ్ళీ ఇప్పుడు కూడా వాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడుగా. మా కమ్మారు ఏం చేశాడు, ఏం చేశారు అని వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? కమ్మారు అసలు ఎందుకు ఎత్తున్నారు మా పేరు? ఎరా విజయసాయిరెడ్డి గారు నిన్నేం చేశారు కమ్మారు? వైజాగ్లో ఉన్న కమ్మారు కదరా, నువ్వు కాజేసిన భూములన్నీ కమ్మారి కదా, నువ్వు ఎక్కడ కాజేసి నీ కమ్మారి కదా. ఏం చేశారా కమ్మారు? నిన్నింతవరకు ఒక్క దెబ్బ కానీ ఒక్క మాట కానీ ఎవ్వడం అలా నిన్ను. మరి మా కమ్మారి పేరు ఎందుకు ఎత్తా నువ్వు నేను తప్పు చేశాను అనుకో, నా పేరు ఎత్తి మాట్లాడు, తప్పులేదు దాంట్లో. కమ్మారు అందరిని ఎందుకు ఎత్తారా మీరు? అసలు మీకేం పని కమ్మారిదే? అందుకే మన దెబ్బ చూపించారు, కమ్మారి దెబ్బ. నేను ఒక కాంగ్రెస్ వాదిగానే మాట్లాడుతున్నా, నేనేమన్నా చంద్రబాబు నాయుడు మనిషిని కాదు. గుర్తుపెట్టుకోరా విజయసాయిరెడ్డి, నువ్వు కమ్మారి పేరు ఎందుకు ఎత్తా? నువ్వేం చేస్తా కమ్మారిని? నీ వల్ల ఏమైద్ది? నువ్వు ఒక కుక్క లాంటివాడివి రా బాబు ఈ రాష్ట్రానికి, ఒక కుక్క లాంటివాడివి నువ్వు. ఎవడైనా సరే తోకలు కట్ చేస్తా, నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తా. వచ్చావు గారు బాబు, 5 సంవత్సరాలు అధికారంలో ఉండవు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసావు, దిశ లేకుండా చేసావు. చదువుకునే పిల్లలకు చదువు లేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు చేసిన వాళ్ళకి జీతాలు లేవు. ఏం చేసావంటే నువ్వు మాట్లాడేది? మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తా? అరే నువ్వు అధికారంలోకి వస్తే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు కనుక మళ్ళీ 5 సంవత్సరాలు మధ్యంతర ఎన్నికలు అంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు అంత ఇదనుకున్నా మధ్యంతర ఎన్నికలు రావడానికి? నీలాగా దద్దమ్మలాగా పరిపాలిస్తాడనుకున్నావు చంద్రబాబు నాయుడు? మధ్యంతర ఎన్నికలు అంటూ వస్తే నువ్వు అసలు ఎక్కడ పోతావో కూడా తెలియదురా బాబు. ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా. అరే మధ్యంతర ఎన్నికలు వచ్చినా పొరపాటున వచ్చినా రావు, పొరపాటున వచ్చినా నువ్వు పేకొసుకొని చచ్చిపోతావా లేదా నేను పేకొసుకొని చచ్చిపోతా? దీనికైనా ఛాలెంజ్ రా. నేనేదో చేస్తాను, వాడితో కట్ చేస్తాను, వీడితో. ఏంద్ర నువ్వు కట్ చేసేది? ముండా బంగాళాఖాత కాబట్టి నేను బరాయించిందిరా, ఆ వైజాగ్లో ఉండవు కాబట్టి. అదే ఇటురా, ఇటు వచ్చి చేయరా, నీ బతుకేందో తెలిసిద్ది. నీ బతుకు జాడ కంబాన్ననే మాత్రపడేరు నువ్వు. మేమంటాం నువ్వు అంటే నిన్నే అంటున్నా కానీ నేను మరి కులవేత్తి అంటలేదు, నేను రెడ్లు మొత్తం అని అంటలేదుగా. నేను సిగ్గున్నాలరా కొద్దిగా. నువ్వు సీఏ చదివా? నీకు ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు కడుపు కన్నమే తింటుంది, గడ్డి తింటున్నావా? నీకు వచ్చిన సమస్య ఏందో సమస్య గురించి మాట్లాడుకో. మా పేర్లు ఎందుకు నీకు, కమ్మారి పేర్లు ఎందుకు నీకు? లేదు నిన్ను ఎవడన్నా అంటే ఆ వంశీకృష్ణే అన్నాడు, ఆయన పేరు ఆయన్నే అను. మమ్మల్ని అంటా నువ్వెవడోరా? గాలి మాటలు మాట్లాడబాకు ఎప్పుడు. ఒక చదువుకున్నగా ఇంగిత జ్ఞానంగా ఒక ప్రజాప్రతినిధిగా సబ్జెక్టు గురించి మాట్లాడు, అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడితే పద్ధతిగా ఉండదు. అది ఏమనుకున్నా నువ్వు? కమ్మారంటే ఏమనుకున్నా నువ్వు? ఆ బతుకులో ఉన్నావంటే కమ్మారేరా నీకు చేసింది. కమ్మారు లేకపోతే నువ్వు ఏడుండేవాడు పరమ దరిద్రుడా. తెలుసుకో, ఇకనైనా తెలుసుకొని ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ ప్రాంతీయాన్నో చేసుకొని మాట్లాడబాకు. నీకు జరిగిన అన్యాయం ఏందో దాని గురించి మాట్లాడుకో, తప్పులేదు. ఒకవేళ నీకు అన్యాయం జరిగితే అన్యాయంగా మాట్లాడుకో, న్యాయం మాట్లాడుకో. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే విజయసాయిరెడ్డి పద్ధతిగా ఉండదు. లేదా నువ్వు ఏడుంటావు చెప్పు, నేను వస్తా. వాళ్ళకి ఆడే తెలుసుకున్నావు, ఇద్దరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తెలుసుకున్నావు. నువ్వు ఎక్కడుంటావో చెప్పు, అక్కడికి నేను వస్తా. లేకపోతే నువ్వు రా, నువ్వు అసెంబ్లీ కాడికి రా, ఏడా మాట్లాడుకుందాం. నీ దగ్గర దమ్ము ధైర్యం, నువ్వు ప్రజాప్రతినిధిగా, నేను ఒక సామాన్య మానవుడిని. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రారా, వాడిని ఇన్ని రమ్మనమంటారు ఎందుకో? పరమ దరిద్రుడా, ఎందుకురా ఈడొచ్చి నువ్వు కాటికి కాళ్ళారు తాపావు? నువ్వు చేసిన పని నీచమైన పని. ఆ పనిని ఏదో కప్పిపుచ్చుకునే మాటలు మీరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అది మేమేమైనా బయట పెట్టావా? మాకేమైనా తెలుసా? కంపౌండ్ ఎవడన్నా ఉన్నాడా? ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడేది? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సబ్జెక్టుగా నీకు అన్యాయం జరిగితే అన్యాయంగా మాట్లాడుకో. నువ్వు ఎవరైతే నీ మీద అపవాదులు వేశారో వాడి గురించి మాట్లాడుకో. కమ్మారు పేరు ఎత్తావంటే మాత్రం పద్ధతిగా ఉండదు విజయసాయిరెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు, లేదా దేశ ప్రధాని అవ్వచ్చు, మాకేంద్ర బాబు నిజం మాట్లాడతానికి.
నీలాగా అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాల పుట్టలాగా ఏదో మేము మభ్యపెట్టే మాటలు మాట్లాడడం, ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తర్వాత గాలి మాటలు మాట్లాడరు వీళ్ళు. కమ్మారంటే ఏమనుకున్నా వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళే కానీ వాళ్ళ నోటికాడ కూడు తీసేవాడు కాదు. గుర్తుపెట్టుకో, నీలాగా పరమ దరిద్రులాగా మాట్లాడరా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మాట్లాడు. జై అమరావతి, జై అమరావతి.